హాయ్ ఫ్రెండ్స్, రాజాసాబ్ ట్రైలర్ అయితే వచ్చేసింది. సో మనం ఇవాళైతే రాజాసాబ్ ట్రైలర్ రియాక్షన్ చూద్దాం. నాకు ట్రైలర్ అంతా బాగానే ఉంది. సో నాకు ఎలా అనిపించిందో మీకు తెలియాలి కాబట్టి మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. నేను నా రియాక్షన్ మీకు చెప్తాను. ట్రైలర్లో మనం ఏం చూసుకుంటే పిక్చర్ క్వాలిటీ, ఎందుకంటే మారుతి గారు ఇది అసలు నెంబర్ వన్ పిక్చర్ క్వాలిటీ ఇచ్చినట్టు. ఎందుకంటే గ్రాఫిక్స్ గురించి తర్వాత మాట్లాడుకుందాం. పిక్చర్ క్వాలిటీ మెయిన్ అనమాట మనకు ముందు చూడాలంటే. క్వాలిటీ తర్వాత మనం మాట్లాడుకోవాల్సిన మ్యూజిక్, ఎందుకంటే మ్యూజిక్ క్వాలిటీ రెండు ఉంటాయి సినిమా చూడబుద్ది అయితే అనమాట. సో తమనైతే మ్యూజిక్ కొడుతున్నాడు. ఎందుకంటే శబ్దం మూవీ చూసుంటారు మీరు చాలామంది, నేను చూశాను. ఎందుకంటే ఆయన మ్యూజిక్ నేను పక్కా ఫ్యాన్ అనమాట. ఏది శబ్దానికి ఇచ్చినట్టుగా మరి దీనికి ఇవ్వట్ల. నాకు ఎందుకు ఇది హర్రర్ కాదేమో అనిపిస్తుంది, ఎందుకంటే ఎక్కువ కామెడీ ఉంది. మరి ప్రభాస్ గారి కామెడీ టైమింగు, మిగతా క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అవన్నీ బాగానే ఉన్నాయి. కామెడీ టైమింగ్ మాత్రం అదిరిపోయింది ప్రభాస్ గారిది. దీంట్లో కూడా తమను మ్యూజిక్ బాగానేచ్చాడు, కానీ ఇంకా బెటర్ మూవీలో ఉండేది అనిపిస్తుంది. ఇది ట్రైలర్ కాబట్టి ఇలాగ ఉంటుంది. ఇప్పుడు మూవీ రిలీజ్ అయితే మనకి పక్కా మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ వచ్చేదిలే. నేను దీంట్లో దెయ్యాలు ఏదో ఒక రేంజ్లో ఉంటాయి అనుకున్నా, కాకపోతే దీంట్లో గ్రాఫిక్స్ ఎక్కువ పెట్టారు. అవి కొంచెం మూవీ రిలీజ్ అయ్యేటప్పటికి మార్చుకుంటే బెటర్ అనిపిస్తుంది, ఎందుకంటే అవి పక్కా గ్రాఫిక్స్ అని అర్థమైపోతున్నాయి. ట్రైలర్ మొత్తం డైలాగ్స్ కానీ, ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ కానీ, సీన్స్ కానీ బెటర్ సీన్స్ పర్లా అనిపించినాయి నాకు. ఇందులో దెయ్యం కాడ మాస్క్ తీసే సీన్ ఒకటిను, లాస్ట్లో ప్రభాస్ గారు చైర్ రివర్స్లో వెళ్తాం, రివర్స్ సీన్ ఉంది కదా, అది అయితే అసలు బాగుంది అనిపించింది బాగా. మెయిన్ ఆ సీన్ అయితే నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. అలాగే మూవీలో కామెడీ, కొంచెం హర్రర్, లైట్గా ఎమోషన్ ఉండేటట్టు అనిపిస్తుంది. ఎందుకంటే ట్రైలర్లో ఒక ముసలావిడ ఏడుస్తుంది. సో నాకు తెలిసి ఇందులో ఎమోషన్ కూడా ఉండేది. ఏదో పెద్దగా ప్లాన్ చేయడం మారుతి గారు. చూడాలి మరి జనవరి 9కి. ఇంకోటి ఏంటంటే ముసలి ప్రభాస్ గారి మీద నుంచి ఇలా ఎగిరిద్ది కదా, ఆ సీన్ ఇంకా బాగుంది. అలాగే ట్రైలర్లో ఇద్దరు ప్రభాస్లు ఉన్నారు కదా, అలాగే మూవీలో కూడా ఉంటారు. ఎందుకంటే ఒకళ్ళేమో ఓల్డ్, ఒకళ్ళేమో యంగేజ్ అనమాట. సో నేను రెండింటి కోసం వెయిటింగ్. జనవరి 9th కలవాలి. అసలుకైతే డిసెంబర్ 5th రావాలి, కానీ కొంచెం సాంగ్స్ కొన్ని సీన్లు తీయలేదంట, అందుకే లేట్ అయింది. సో నా రేటింగ్ అయితే 10కి 8 అనమాట. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో కామెంట్ చేయండి.